ముఖ్యమంత్రి గారికి నమస్తే. న్యాయం చేయాలి. సోనియా గాంధీ గారికి నమస్తే. ఒంటరి మహిళలకి న్యాయం చేయాలండి. మా బస్సులో నా భర్తకి ఇట్లా చేసిర్రండి. నా భర్త ఇంటి లోన్ ఇస్తానని ఒక లాయరు ఇట్లా ఈ పని చేసిండండి. ఇలా తినేసి మా ఆయన చచ్చిపోయినాక జిరాక్స్ ఒరిజినల్ పేపర్ ఉన్నదండి నా కాడ. ఈ బెదిరిస్తారు. నేను పోలీస్ స్టేషన్ పోతే ఏమంటారు, వెళ్ళిపో నువ్వు ఇంట్లో నుంచి. పోలీసులు కూడా అదే మాట్లాడుతున్నారు. మరి న్యాయం చేయని కాడ పోలీసులు ఎందుకు డ్యూటీలు చేస్తారు? ఆడవాళ్ళకి న్యాయం చేయండి, ఎందుకు డ్యూటీలు చేయాలి? వాళ్ళు ఇళ్ళల్లో కూర్చోవాలి. వాళ్ళు ఆధార్ కార్డు మీద ఆయన పేరే ఉన్నది, అన్నీ ఆయన పేరు మీదనే ఉన్నాయి. ఫస్ట్ ఇదివరకు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఉన్నాక వచ్చి అప్పుడు ఇచ్చిపోయినా. అప్పుడు కేసీఆర్ ఉన్నాక ఏమనలేదు. అంతలోనే ఇల్లు పోయి గెలిచిరు కదా. ఎంతమందికి కూడా వచ్చిన 3 సార్లు తిరిగినా ఇక్కడికి. మొన్న 3-4 రోజుల మంచి తిరుగుతున్నా. లోన బోనీలు అప్పుడు బయటనే శుక్రవారం అన్నా మంగళవారం అన్నా రమ్మని అన్నారు. ముఖ్యమంత్రిని కలుసు అప్పుడు ఆ టైంకి రా అన్నారు. అది అండి. మరి ఇక నాకు న్యాయం నన్ను చంపుతా అంటుండు. కృష్ణాగాడ అని నన్ను చంపుతా అంటున్నాడు. వాడు మరి ఎందుకు చంపుతాడు? ఏ కారణం? వాడు కాడ ఒక్కొక్కరు 2 లక్షలు తిన్నారు. దుర్గమాతను తెచ్చారు 1 లక్ష రూపాయలు పెట్టి, నా డబ్బులు పెట్టి, నా ఇంటికి డబ్బులు పెట్టి. వాళ్ళు ఎవరండి నా ఇంటి డబ్బులు తినటానికి? లాయర్ గడు ఇట్లా దునియా మంది ఆడవాళ్ళకి ఆగం చేసిండు. వాళ్ళ ఇంటికి తాళం వేయాలి గవర్నమెంట్ వాళ్ళు. జడ్జి పోయి వాళ్ళ ఇంటికి తాళం వేయాలి. ఏ ఆడదానికైనా అన్యాయం చేయొద్దు, న్యాయం చేయాలి. మీరు లా చదువుకుని దేనికైనా అమ్మాయిల సొమ్ము తింటానిక? బస్సులా ఎవడన్నా ఒంటరి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ స్థలాలు గుంజుకొని ఐటీ సిటీ మొత్తం వాడిదే. అదే స్థలాలు ఒక ఆడవాళ్ళకి గుంజుకొని భర్తలు చావు. ఆయన ప్రభాకర్ రెడ్డి కృష్ణాగాడు మా బస్సులో బోరబండ రైల్వే స్టేషన్, మల్లేసు, ఈరేసు అందరు కలిసిర్రు. నన్ను నా మీదకి వస్తారు. మరి ఇదే పోలీస్ స్టేషన్ తిరిగిన 4-5 సార్లు. నాకు న్యాయం జరగట్లేదు. అది మరికి న్యాయం ముఖ్యమంత్రి ఏం చేస్తారో ఎక్కడ చేస్తారో నాకు న్యాయం అంటారు. మా ఇళ్ళకి న్యాయం చేయాలి. నాకు జరిగినట్టే రేపు ఇంకొక ఆడదానికి కూడా జరుగుతుంది. మాకు న్యాయం జరగాలని వచ్చిన. లేదంటవా ఇదే బంగ్లా ముందర నేను పెట్రోల్ పోసుకొని చేస్తాను. నాకు న్యాయం జరగకపోతే పోలీసు వాళ్ళు వచ్చి ఇంక్వైరీ తీసుకోవట్లే. వాళ్ళకు మరి లంచాలు తిన్నప్పుడు డ్యూటీలు ఎందుకండి? ఇళ్ళల్లో వండుకోమని పోయి నేను ఆడ కిరాయిలు కట్టుకొని ఉండలేస్తాను. నాకు వాడేవాడండి మా సొమ్ము దీని వాడు. అసలు ఒరిజినల్ పేపర్లన్నీ నా కాడే ఉన్నాయి. అది మరి ఏం చేస్తారో న్యాయం చేస్తాడో మరి ముఖ్యమంత్రి గారికి నమస్తే అండి. మా మిసెస్కు చంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్లో లైంగిక వేధింపులు జరిగాయండి. లైంగిక వేధింపులు జరిగితే మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే అప్పుడు హెచ్ఓడీలు ఏం పట్టించుకోలేదు. స్టేట్ ఉమెన్ కమిషన్కి వెళ్ళాము. స్టేట్ ఉమెన్ కమిషన్లో ఎవరైతే వేధించారో వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పారు. సస్పెండ్ చేయలేదు. అప్పుడు మాజీ డీజీపీ ఉన్నారు, ఆమె సస్పెండ్ చేయకుండా వాళ్ళని కాపాడింది. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా వెళ్ళాము. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా అందరినీ సస్పెండ్ చేయమన్నారు. నేషనల్ ఉమెన్ కమిషన్లో డిపార్ట్మెంట్ నుంచి డీజీపీ తరఫున వచ్చిన వాళ్ళు కాంప్రమైజ్ కమ్మని అడిగారు మమ్మల్ని. కాంప్రమైజ్ అయితే మేము ప్రమోషన్ ఇస్తామన్నారు. మేము కాంప్రమైజ్ కాము, మాకు ధర్మమే కావాలి, వాళ్ళకి అందరికీ పనిష్మెంట్ కావాలి అని చెప్పాము. వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని మేము తిరస్కరించాము. కోర్టు కూడా రూల్ ప్రకారం ఫాలో అవ్వమని ఇచ్చారు. కోర్టు కూడా ఇచ్చిన రూల్స్ని హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, డీజీపీలు కానీ, సైదాబాద్ పోలీసులు కానీ ఎవరు ఫాలో కాలేదు. బాధితురాలపైన 50 మందితో దొంగ కంప్లైంట్ ఇచ్చి కోర్టు కూడా సబ్మిట్ చేశారు. అవన్నీ తప్పు. మేము ఎంత చెప్తున్నా గత ప్రభుత్వానికి హోమ్ డిపార్ట్మెంట్కు 100 లెటర్లు ఇచ్చాము. ఏ ఒక్కరి నుంచి రెస్పాండ్ లేదు. వేధింపులు చేసిన వాళ్ళకు కాపాడుతున్న ప్రభుత్వము తెలంగాణలో, అది కూడా హోంశాఖలో జరుగుతుంది. ఇదే సేమ్ తమిళనాడులో 2018 నుంచి అండి. గత ప్రభుత్వానికి కలిసాము. అప్పటి హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారికి కూడా కలిసాము. మహమ్మద్ అలీ గారు యాక్షన్ తీసుకోమని చెప్పి అఫీషియల్ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్కి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి, డీజీపీకి ఇచ్చాము, హెచ్ఓడికి. ఆ లెటర్కు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. అక్కడ సంతకం పెట్టించారు, ఆయన ఏం తీసుకోలేదు. వాళ్ళు వేధింపులు చేసిన ఆఫీసర్లు, మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా మా మీద యాక్షన్ జరగదు, కోర్టు డీజీపీ అండదండాలతో
న్యాయ వ్యవస్థను కించపరిచారు. న్యాయదేవత గుడ్డిది, కళ్ళు లేవు, చెవులు మాత్రమే ఉన్నాయి. మీరు ఎవరి దగ్గర చెప్పుకున్నా చెప్పుకోండి, మీరు ఏం సాక్ష్యాలు ఇచ్చినా జడ్జిలు మేము చెప్పినా వింటారు కానీ మీరు చెప్పినా వినరు. ఎంక్వైరీలో నేను ఉన్నాను, ఇదే మాట అన్నాను. ఎంక్వైరీలో ఆఫీసర్లు మాట్లాడేది నేనే ఉన్నాను. చదువుకున్న మాకే ఇంత ఘోరంగా ఉంటే చదువు రాని పరిస్థితి ఎట్లుంటుంది? ఇంజనీర్ నేను, నాకే చెప్తారు, వీళ్ళందరికీ స్టోరీ చెప్తారు. చదువు రాని పరిస్థితి. స్టేషన్కి పోతే మేము రాలేదన్నారు. పోలీస్ స్టేషన్ కెమెరా ఆకాశం వైపు డైరెక్షన్ ఉంది, కింద మనుషులు కనపడరు, నక్షత్రాలు కనపడతాయి. సత్తయ్య అనే సిఐ చెప్తాడు, మీరు రాలేదు పోలీస్ స్టేషన్ కానీ, ఓసారి బయటకు వచ్చి మీ కెమెరా చూడని చెప్పి తీసుకొచ్చి చూపించిన ఆయన. సత్తయ్య, డీడీ సింగ్, రాముడు, శ్రీనివాస్ చాలా నిర్లక్ష్యంగా అతి దారుణంగా మాట్లాడినారు. వాళ్ళు మేము తీసుకోము, మా కావాలంటే ఆడియో రికార్డ్ చేసుకొని మీరు మా డీజీపీలో కూడా కంప్లైంట్ చేసుకోండి అని చెప్పినారు. సిఐ శ్రీనివాస్ కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు చెత్త అంట, కలెక్టరు డీజీపీ కంటే తక్కువ అంట, కలెక్టర్ మేము కన్సిడర్ చేయం, మా డీజీపీ ఎక్కువ అని చెప్పి ఎస్ఐ రాముడు చెప్పినాడు. నా దగ్గర ఆడియో రికార్డింగ్ ఉంది. ఎంక్వైరీలో మొత్తం ఒప్పుకున్నారు మేము చేసిన తప్పు అని, కానీ ఎంక్వైరీ ఆఫీసర్లు ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. ఎంక్వైరీ ఆఫీసర్లు భయం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా పర్సనల్ బెనిఫిట్ల వల్ల కావచ్చు. నేషనల్ ఉమెన్ కమిషన్, స్టేట్ ఉమెన్ కమిషన్కి వెళ్ళాము. వాళ్ళు అఫీషియల్గా రిపోర్ట్లు ఇచ్చినారు ప్రిన్సిపల్ సెక్రటరీకి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కోర్టు రూల్స్ ఫాలో కమ్మని. ఏ ఫాలో కాలేదు, డీజీపీ ఫాలో కాలేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫాలో కాలేదు. గత ప్రభుత్వం సీఎంకు కేసీఆర్, కేటీఆర్ గారికి, కవిత గారికి అందరికి ఇచ్చాము, కానీ ఏ న్యాయం జరగలేదు. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మాకు నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము. లోపల దరఖాస్తు తీసుకొని సీఎం గారికి అడ్రస్ చేశారండి. బాధిత మహిళకైనా త్వరగా న్యాయం చేసి త్వరగా పనిష్మెంట్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. మహిళల్ని కాపాడలేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలు వేస్ట్. నిజాం షుగర్స్ ఉన్నది, మెదక్, మెట్పల్లి, బోధన్ 3 యూనిట్ల కార్మికులు ఇక్కడికి వచ్చి అర్జీ ఇచ్చాము. అయితే ఈ ప్రభుత్వము ఏదైతే ఎన్నికలో హామీ ఇచ్చారో పునరుద్ధరణ మూతపడిన పరిశ్రమలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. కాబట్టి అయితే పునరుద్ధరణ కన్నా ముందు కార్మికుల యొక్క జీవితాలను బాగు చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని విన్నవిస్తున్నాం. మేము నిజాం షుగర్ కార్మికులకు ఎన్నో సంవత్సరాల నుంచి వేతనాలు లే ఆఫ్ అయిన నుంచి మాకు వేతనాలు లేవండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, ఈ ఫ్యాక్టరీని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పారు. సంతోషం, శుభసూచకం, హర్షణీయం. దాంతోపాటు మా 8 సంవత్సరాల వేతనాల బకాయిలు ఇప్పించి పునరుద్ధరించాలా, ఉద్యోగ కల్పించాలా. ఇంకా దాదాపు 5,000 మందికి ఎంప్లాయ్ జనరేట్ చేయొచ్చు ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి. కొన్ని వేల కోట్ల ఫ్యాక్టరీలు అండి ఇవి. అయితే 350 కోట్లు వాళ్ళకు గోకరాజన్ గారు అప్పు చెల్లిస్తే ఈ 1000 కోట్ల ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం అవుతాయండి. ఎందుకంటే అందులో ఇంకా మాకు అదొక డిస్కవరీ అండి. షుగర్ ఫ్యాక్టరీస్ అంటే ఒక డిస్కవరీ. కొన్ని వేల మందికి మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు, మన ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవచ్చు. అది స్క్రాప్ అవుతున్నాయండి ఫ్యాక్టరీలు, కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు పట్టించుకోలే. స్క్రాప్ అయిపోతున్నాయి, 1000 కోట్ల ఫ్యాక్టరీ స్క్రాప్ అవుతున్నాయి. కానీ మన డబ్బు, మన జనాల డబ్బు, మన తెలంగాణ డబ్బు, మన తెలంగాణ ప్రజల డబ్బు అండి అది. దాన్ని సేవ్ చేయాలని మేము వచ్చామండి. దానికి అనుగుణంగా మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చి అర్జీ ఇచ్చామండి.